యాజ్ స్టూడెంట్స్గా మనకు ఒక కోరిక ఉంటుంది అనమాట. సో పేరెంట్స్ని అడగకుండా మనంతకు మనం సంపాదించి మన డబ్బులతో కొనుక్కోవాలని ఉంటుంది అనమాట. బట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఎంత సంపాదించాలన్నా మనకి ఎలా సంపాదించాలో అర్థం కాదనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే నేను ఒక 7 ప్యాసివ్ ఇన్కమ్ ఐడియాస్ చెప్తాను. 30K per month passive income. సో మీరు చూసే ప్రతి ఒక్క క్రియేటర్ కూడా దీని నుంచి ఎర్న్ అయితే చేస్తుంటాడు అనమాట. అండ్ ఆల్సో ఐడియాస్ ఇవ్వడమే కాకుండా సో దాంట్లో ఎలా స్టార్ట్ అవ్వాలా, సో నేను పర్సనల్గా దాని నుంచి ఎర్న్ చేయడం కూడా స్టార్ట్ చేశాను అనమాట. సో వితౌట్ ఇన్వెస్టింగ్ 1 second, లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో. అఫిలియేట్ మార్కెటింగ్ ఒక ఎగ్జాంపుల్ షేర్ చేసుకుంటా. రీసెంట్గా నేను ఒక లైట్ కొన్నాను అనమాట. ఆ లైట్ కాస్ట్ 8,000. దాన్ని నేను ఏం చేశానంటే నా లింక్ నేనే షేర్ చేసుకొని నేను వేరే అకౌంట్ నుంచి ఆర్డర్ పెట్టాను అనమాట. సో ఆ 8,000కి గాను నాకు 500 అనేది కమిషన్ వచ్చింది అనమాట. సో దీని నుంచి మనీ ఎలా ఎర్న్ చేయాలి? అఫిలియేట్ మార్కెటింగ్లో సక్సెస్ అవ్వాలంటే నీకు చాలా రీచ్ ఉండాలి. సో నువ్వు ఒకవేళ క్రియేటర్ అనుకోండి, నీకు చాలా రీచ్ ఉంది అనుకోండి, నువ్వు దాని నుంచి చాలా సంపాదించవచ్చు. సో అది వాళ్ళకి చాలా బెస్ట్ అవుతుంది. బట్ ఏంటంటే మనలాంటి అసలు ఎలాంటి రీచ్ లేని వాళ్ళకి ఇది అంత బెస్ట్ ఆప్షన్ అయితే అస్సలు కాదు. ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్. ఇన్వెస్టింగ్ గురించి మీరు ఎప్పుడూ వినే ఉంటారు, 100% విని ఉంటారు అనమాట. సో ఇన్వెస్టింగ్తో ఒక్క ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే నీకు ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి, అట్ ద సేమ్ టైం ఎక్కువ లాసెస్ కూడా వస్తాయి. యాజ్ ఎ స్టూడెంట్స్గా మన దగ్గర అంత డబ్బులు అయితే ఉండదు అనమాట. బట్ ఏంటంటే ఇది అంత గుడ్ రెవెన్యూ అయితే కాదు యాజ్ ఎ స్టూడెంట్గా, బికాజ్ ఎందుకంటే మనకు ఒక ప్రాపర్ ఇన్కమ్ సోర్స్ లేనప్పుడు ఇన్వెస్టింగ్ కెనాట్ బి ద బెస్ట్ సోర్స్. బట్ ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కూడా ఇన్వెస్టింగ్ చేస్తున్నారు. 2 years నుంచి జస్ట్ ఒక 1,000 రూపీస్తోనో 2,000 రూపీస్తోనో ఇన్వెస్టింగ్ చేస్తున్నారు. అలా చేస్తే ఏమవుతుందంటే నీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒక ఇన్వెస్టర్కి ట్రేడర్కి ఉండాల్సిన బేసిక్ క్వాలిటీ ఏంటి తెలుసా? ఎక్స్పీరియన్స్. వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే క్యాపబిలిటీ అదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్స్పీరియన్స్ నుంచి వస్తుంది అనమాట. సో దీంట్లో ఎలా సస్టైన్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఏదో ఒక ప్లాట్ఫామ్లో ఫ్రీగా ఇస్తుంది డీమ్యాట్ అకౌంట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్ గురించి డే టు డే నేర్చుకోండి అనమాట. ప్రతిరోజు స్టాక్స్ ఎలా కొనాలి, స్టాక్స్ ఎలా అమ్మాలి, అసలు స్టాక్ మార్కెట్కి ఏంటి, ఆ ప్రైస్ ఎలా డిసైడ్ అవుతుంది. సో ఈ మొత్తం థింగ్స్ అన్నీ యూట్యూబ్లో సెర్చ్ చేసి నేర్చుకోండి అనమాట. నేను కూడా ఇది ఎప్పుడూ నేర్చుకున్నాను, బట్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం వదిలేసాను అనమాట. ఎందుకంటే నాకు అర్థమైపోయింది డబ్బులు ఉంటేనే దీంట్లో డబ్బులు సంపాదించవచ్చు అని అర్థమైంది. సో ఐ థింక్ దిస్ ఈజ్ నాట్ ఫర్ మీ అని కూడా వదిలేసిన. బట్ సపోజ్ మీ దగ్గర డబ్బులు ఉంటే మాత్రం దిస్ కెన్ బి ద బెస్ట్ వే. అండ్ కొంచెం జాగ్రత్త, బికాస్ ఎందుకంటే మొత్తం అంతా ఒకటే రోజు వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఫస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి, కొంచెం లైక్ 2% ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చి సో మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత లైక్ మీ అమౌంట్ని పెంచవచ్చు. ఓకేనా? కోర్సెస్ అండ్ మాస్టర్ క్లాసెస్. మీరు ఎప్పుడైనా అడ్వర్టైజ్మెంట్ చూసారా? ఒక పర్సన్ వస్తాడు అన్నమాట, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ఎలా అని చెప్పేసి మాస్టర్ క్లాస్ పెడతారు. ఏఐని ఎలా యూజ్ చేయాలా, పీపీటీస్ ఎలా చేయాలా, ఫైనాన్స్ విత్ చేయాలని. వీళ్ళంతా ఏంటంటే వీళ్ళు మాస్టర్ క్లాస్ చెప్తారనమాట. దానికి కొంచెం పర్ అవర్కి ఇంత అని ఛార్జ్ చేస్తారు, లైక్ 10 రూపీస్ కానీ 20 రూపీస్ 100 రూపీస్ బేస్డ్ ఆన్ దేర్ రెప్యుటేషన్. సో ఎలా స్టార్ట్ చేయాలనేది ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు బేసిక్ స్కిల్ ఉండాలి. ఆ స్కిల్ ఏదైనా అవ్వచ్చు, లైక్ ల్యాప్టాప్ ఎలా వాడాలి, లేకపోతే నోషన్ టెంప్లెట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, కోడింగ్ వచ్చు దాన్ని షేర్ చేయాలనుకుంటే, లేకపోతే వీడియోస్ ఎలా తీయాలా. సో ఇవన్నీ చెప్పాలనుకుంటే మీరు మాస్టర్ క్లాస్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో దానికి చేయాల్సిన ఫస్ట్ ఏంటంటే మీరు ఆ మాస్టర్ క్లాస్కి సంబంధించిన స్క్రిప్ట్ మొత్తం రాసుకోండి. సో ఆ 2 hours కొంచెం వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి కదా. నాలెడ్జ్ ఇస్తేనే నీకు మంచి ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఆ తర్వాత నీ ప్రోడక్ట్ అనేది బాగా సేల్ అవుతుంది. నీకు ఫీడ్బ్యాక్ కావాలంటే నువ్వు మంచి స్క్రిప్ట్, లైక్ గేమ్ చేంజింగ్ స్క్రిప్ట్. వాడికి ఏంటంటే ఇంకా బుర్ర మొత్తం నాలెడ్జ్తో నిండిపోవాలి. అలాంటి ఒక స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత ఒక యాడ్ క్రియేట్ చేయండి, లైక్ 1 minute యాడ్ ఆర్ 1.5 minute యాడ్. ఆ యాడ్ ఎలా ఉండాలంటే నీ కోర్స్ ఏంటి, దాని నుంచి వాళ్ళకి ఏం లాభం, సో నువ్వు ఎందుకు రిజిస్టర్ అవ్వాలి, సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ పెట్టేసి ఒక యాడ్ క్రియేట్ చేసి ఆ యాడ్ని యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వీటిల్లో డిస్ప్లే చేయండి అనమాట. డిస్ప్లే చేస్తే యూట్యూబ్ నుంచి నీకు రిజిస్ట్రేషన్స్ వస్తాయి, లైక్ ఆ యాడ్స్ నుంచి నీకు రిజిస్ట్రేషన్స్ వస్తాయి. ఆ రిజిస్ట్రేషన్స్కి మాస్టర్ క్లాస్ కండక్ట్ చేస్తాం అనమాట, ఎయిదర్ ఆన్ సండేస్. లైక్ సండేస్ ఈజ్ ద బెస్ట్ ప్రిఫరబుల్ డేస్. కండక్ట్ చేసిన తర్వాత దానికి నువ్వు కొంచెం ఛార్జ్ చేస్తావు కదా, దాని నుంచి నీకు మనీ వస్తుంది. సో ఇది నేను 100% ఫస్ట్ టైమే వచ్చేస్తుంది అని చెప్పాను. ఇట్ విల్ బీ డిపెండ్స్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్సెస్. సో నీకు ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ నీ మనీ పెరుగుకుంటూ వస్తుంది. ఫస్ట్ మాస్టర్ క్లాస్ ఇంకెవరు రిజిస్టర్ అవ్వకపోవచ్చు, ఓకేనా? పర్లేదు, దాని నుంచి నేర్చుకుంటావు. సో ఎక్కడ మిస్టేక్ చేసినావు దాని నుంచి నెక్స్ట్ ఏం కరెక్ట్ చేసుకోవాలి. సెల్ ప్రోడక్ట్స్ ఆన్లైన్. ఇప్పుడు ప్రతి ఒక్క క్రియేటర్స్ కానీ నార్మల్ పీపుల్ కానీ ఆన్లైన్లో ప్రోడక్ట్స్ సేల్ చేయడం చూస్తున్నాం, లైక్ అలాగే టిపికల్స్ అండ్ దెన్ టెక్ బర్నర్ వాచెస్. సో ఇలాంటి చాలామంది ఏంటంటే నార్మల్ ప్రోడక్ట్స్ని ఆన్లైన్లో సేల్ చేస్తారనమాట. సో అప్పుడు ఏముంటుందంటే ఎక్కువ రీచ్ ఉంటుంది. పికిల్స్ బిజినెస్ కానీ ఫిష్ బిజినెస్ కానీ సో ఇలాంటివన్నీ కూడా ఆన్లైన్లో షేర్ చేస్తున్నాం. అలాంటిది మీరు కూడా ఏదైనా ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని ఆ ప్రోడక్ట్ని ఆన్లైన్లో సేల్ చేసుకోవచ్చు. జాపీ అనే మొబైల్ కేస్ కవర్ ఉంటుంది, అది చిన్నగా స్టార్ట్ అయింది, ఇప్పుడు చూసే వాడికి కొన్ని వేల ఆర్డర్స్ వస్తున్నాయంట. సో దట్ ఈజ్ హౌ హ్యాపెన్స్. స్టార్టింగ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, నువ్వు చేయంగా పెద్దగా అయిపోతుంది. సో ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుని ఆ ప్రోడక్ట్ని ఆన్లైన్లో సేల్ చేయడం స్టార్ట్ చేయండి. సో దీనికి మీకు అలాంటి ఖర్చు ఉండదు, షాప్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఎలాంటి ఖర్చులు ఉండవు. కొన్ని ప్రోడక్ట్స్ కొనండి, దాన్ని ఆన్లైన్లో సేల్ చేయడం. సో స్టార్టింగ్లోనే ఎక్కువ ప్రోడక్ట్స్ కొనేయకండి, బికాస్ ఎక్కువ ఆర్డర్స్ వచ్చే కొద్దీ ఎక్కువ ఆర్డర్స్ ఇవ్వండి.
రైట్ ఏ బుక్. చాలామంది క్రియేటర్స్ బుక్స్ రాస్తారనమాట. సో బుక్స్ రాసిన తర్వాత నువ్వు నీకు అమ్మిన ప్రతి ఒక్క బుక్కి నీకు ఈ బుక్ అమ్మిన వాడు కమిషన్ ఇస్తాడనమాట. లైక్ 50% కానీ 40%. సో దీని నుంచి చాలా మనీ అనే ఎర్న్ చేయొచ్చు. బట్ ఏంటంటే నీ బుక్కి ఎక్కువ రీచ్ ఉండాలా, ఎక్కువ నాలెడ్జ్ ఉండాలా. అటామిక్ హ్యాబిట్స్, ద గేమ్ చేంజర్ బుక్ ఇన్ ద హిస్టరీ. సో ఆ బుక్లో ఏంటంటే అంత బాగుంటుంది. నేను చదివిన పర్సనల్గా అది బుక్ చాలా బాగుంటుంది కాబట్టి దానికి అంత రీచ్ వచ్చింది. సో కాబట్టి మీ కంటెంట్ చాలా బాగుంది అనుకో, యూ విల్ గెట్ ఏ లాట్ ఆఫ్ రీచ్. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు స్టార్టింగే బుక్ రాయాలంటే మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. యూ కెన్ స్టార్ట్ విత్ ట్విట్టర్ కోడ్స్. సో రైటింగ్ మీద ఇంట్రెస్ట్ పెంచుకొని ట్విట్టర్లో కోడ్స్ రాయడం కానీ, లింక్డ్ఇన్లో పోస్ట్ రాయడం కానీ, సో ఇలా రైటింగ్ జాబ్స్ అనేవి ట్రై చేయండి. లేకపోతే ఏదైనా కంటెంట్ క్రియేటర్ దగ్గర ఒక రైటర్గా ఉండి సో దాని నుంచి అని ట్రై చేయొచ్చు. క్రియేట్ వెబ్సైట్స్ ఆర్ యాప్స్. ఫర్ సపోజ్ మీరు ఒక కోడ్ అనుకోండి, దిస్ ఈజ్ ద బెస్ట్ వే టు ఎర్న్ మనీ. క్వశ్చన్ ఏంటంటే ఎలా స్టార్ట్ చేయాలా? ఫస్ట్ థింగ్, మన సొసైటీలో ఉన్న ఒక బేసిక్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయండి. ఫర్ సపోజ్ ఇప్పుడు అలారం స్నూజ్ అవుతుంది, అదొక ప్రాబ్లం. అలార్మీ యాప్ అనేది ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసింది. ఫర్ సపోజ్ అన్ని యాప్స్లో ప్రైజెస్ కంపేర్ చేయడం అనేది ఒక ప్రాబ్లం. మనం ప్రతి ఒక్క యాప్ చేసుకుంటూ చూడాలా. బట్ ప్రైస్ ట్రాకర్ అనేది ఒక సొల్యూషన్ కదా. సో అలానే ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్ని నీ వెబ్సైట్ కానీ యాప్లో సాల్వ్ చేసేటట్టు ఒక డిజైన్ చేసి అండ్ ఆ వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ ప్రమోట్ చేస్తే విల్ సీ ఎ లాట్ మెనీ రిజల్ట్స్. ఆ ప్రోడక్ట్ ఎంత బాగుంటే నీకు అంత రిజల్ట్స్ వస్తాయన్నమాట. ఓకేనా? అండ్ ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్. నేను పర్సనల్గా చేసేది ఇప్పుడు నేను చెప్పినా కదా అన్ని ఇన్కమ్ సోర్సెస్, ఇవన్నీ ఫేమస్ యూట్యూబ్ క్రియేటర్ ప్రతి ఒక్కరు అన్ని ప్యాసివ్ ఇన్కమ్ ట్రై చేస్తారన్నమాట. సో మీ యూట్యూబ్ ఒక్కటి చేసినారంటే మీకు రీచ్ ఎక్కువ ఉంటుంది. దాని నుంచి ప్రోడక్ట్స్ అమ్మవచ్చు, లేకపోతే అఫిలియేట్ చేయొచ్చు, లేకపోతే బుక్స్ అమ్మవచ్చు. సో దెర్ ఆర్ సో మెనీ వేస్ టు గెట్ మనీ when you are a creator. So I'll highly recommend you to start your YouTube journey. నిఖిల్ కామత్ ఉన్నాడు అనమాట. అతను ఒక బిలియనీర్, కొన్ని వేల కోట్ల ఆస్తి. అయినా కూడా ఒక చిన్న పాడ్కాస్టింగ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాడు? ఎందుకంటే యూట్యూబ్ ద్వారా జస్ట్ డబ్బులే కాదు, కమ్యూనిటీ అనేది బిల్డ్ అవుతుంది, కనెక్షన్స్ అనేవి బిల్డ్ అవుతాయి అనమాట. ఫ్యూచర్లో నువ్వు ఏ ప్రోడక్ట్ చేసినా కూడా వాడు ఈజీగా ఉంటాడు అన్నమాట. బికాజ్ యూ హ్యావ్ దట్ కనెక్షన్, రైట్? సో వాళ్ళు ఈజీగా ఉంటారు అనమాట. ఫర్ సపోజ్ నేను ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేసిన, మీకు నాకు కొంచెం కనెక్షన్ ఉంది. సో నేను ఎప్పుడైనా ఈ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది వాడండి అని చెప్పినప్పుడు మీరు ఆ ప్రోడక్ట్ వాడతారు. బాగుంటే మీరు ఆ ప్రోడక్ట్కి స్టిక్ అయిపోతారు. సో దట్ ఈస్ హౌ. సో ఒక పర్సనల్ బ్రాండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వరల్డ్లో. సో ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు డూ బిజినెస్, దెన్ పర్సనల్ బ్రాండ్ ఈజ్ ద బెస్ట్ థింగ్ టు డూ. సో క్వశ్చన్ ఏంటంటే ఎలా స్టార్ట్ అవ్వాలి? సో ఏం లేదు, సింపుల్గా మీ నీ సెలెక్ట్ చేసుకోండి. నువ్వు ఏ దాంట్లో బెస్ట్గా ఉన్నా. ఫర్ సపోజ్ నేను సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్లో కొంచెం బెటర్ అన్నాను. బికాస్ ఎందుకంటే నేను ఎక్కువ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తాను. సో నేను దాంట్లో బెటర్ అనుకొని నేను దాని మీద వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన. ఫర్ సపోజ్ మీరు ఏదైనా అవ్వచ్చు, మీ అన్ఫేర్ అడ్వాన్స్ లైక్ కోడింగ్ ఎలా చేయాలా అనొచ్చు, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, లేకపోతే ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, లేకపోతే వాటర్ ఎలా మంచిగా తాగాలా. సో ఏదైనా కానీ అవి కూడా ఉన్నాయి, వీడియోస్ కూడా ఉంటాయి. వాటర్ ఎలా తాగాలనే వీడియోస్ కూడా ఉంటాయి అనమాట. సో మీరు దేంట్లో బెస్ట్ అని చెప్పేసి దాని మీద వీడియోస్ చేసి యూ కెన్ గెట్ ఎ లాట్ ఆఫ్ వ్యూస్ అండ్ మనీ. బట్ ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే 2 things అయితే చెప్తా. డోంట్ డూ ఇట్ ఫర్ మనీ. పైన చెప్పిన ఏవి కూడా మనీ కోసం చేయకండి. బికాస్ ఎందుకంటే పైన అన్నీ ఈజీగా ఒక 1 year 2 years టైం పట్టిన తర్వాత నీకు ఒక ప్రాపర్ ఇన్కమ్ సోర్స్ వస్తుంది. సో నువ్వు మనీ కోసం స్టార్ట్ చేసినట్టే నీకు పక్క డిసప్పాయింట్ అయితే మధ్యలోనే ఆపేస్తావు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇంప్రూవ్మెంట్ అండ్ స్మార్ట్నెస్. మన కాంపిటీషన్గా కొన్ని 100 మంది ఉంటారనమాట. అందరిలో మనం స్టాండ్అవుట్ అవ్వాలంటే యూ షుడ్ బీ యూనిక్ అండ్ యూ షుడ్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. ఓకే, మనీ ఈజ్ ద బై ప్రోడక్ట్ ఆఫ్ వాట్ యూ డూ. అంతేనా? సో ఎప్పుడు మనీ కోసం చేస్ చేయకండి. సో మీ స్కిల్స్ని కానీ మీ వేస్ ఆఫ్ ఇన్కమ్ని కానీ చేస్ చేయండి. విల్ డెఫినెట్లీ సీ అ లాట్. సో ఇట్స్ హిమన్ కృష్ణ సైనింగ్ ఆఫ్. బై.